హల్లెలూయా. ఈ లోక రక్షకుడు అందరికీ దేవుడైన ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామంలో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము మనకు జ్ఞానమును కలుగచేయును. దేవుని వాక్యము మనకి దేవునికి దగ్గరగా ఉండునట్లు చేయను. దేవుని వాక్యము మనకు శక్తిని బలమును అనుగ్రహించి, దేవుని వాక్యము మనకు ఆనందమును కలుగచేయును. వాక్యమే దేవుడై ఉన్నారు, దేవుడే వాక్యమై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యము ద్వారా దేవుడిని తెలుసుకొనగలము. ఆ వాక్యమును వినుట మాత్రమే కాదు, దానిని ఆచరించినప్పుడు మనము దేవుని దృష్టిలో నీతివంతులుగా ఉండేదాము. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులకు తగినది, పరిశుద్ధులకు ఉండవలసిన లక్షణములు జారత్వము కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, లోభత్వం కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులు అనగా ఎవరు? పరిశుద్ధతతో నింపబడిన వారు, పరిశుద్ధతలో నడుచుచున్నవారు పరిశుద్ధులు. దేవుని ద్వారా పిలువబడిన వారు, ప్రభు యేసు క్రీస్తు వారి కృప ద్వారా రక్షింపబడిన వారు, రక్షణ పొందినవారు, దేవుని పిలుపులో ఉన్నవారు, దేవుని పరిచర్యలో ఉన్నవారు, దేవుని పిల్లలుగా ఉన్నవారు, దేవుని ద్వారా రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు కాదు అని దేవుని వాక్యము బోధించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ జారత్వము కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, లోభత్వము కానీ వీటి పేరు ఎత్తకూడదు. ఇంకా కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. హల్లెలూయా. శరీరానుసారముగా ప్రవర్తించువారు బూతులు మాట్లాడతారు. శరీరానుసారముగా ప్రవర్తించువారు పోకిరి మాటలు, శరీరానుసారముగా ప్రవర్తించువారు సరసోక్తులు, ఇవి వారి నోట వంట వస్తాయి. ఎందుకనంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచెదరు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి నీవు శరీరానుసారంగా ప్రవర్తించుచున్నావా, ఆత్మానుసారంగా ప్రవర్తించుచున్నావా అని నీవు పరీక్షించుకో. నీవు ఏం మాట్లాడుతున్నావు? నీవు సరసోక్తులు, పోకిరి మాటలు, లోభత్వం గురించి, జారత్వం గురించి ఇవి నీవు ఉచ్చరింపకూడదు. ఇవి పరిశుద్ధులకు తగినది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కృతజ్ఞతా వచనమే మీరు మాట్లాడవలని కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఇవి దేవుని ద్వారా పిలువబడిన వారికి, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా నడుచు వారికి ఇవి తగినవి కావు. దేవుని ద్వారా పిలువబడిన ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ యొక్క మంచి లక్షణములు, దేవుని పోలిక, నవీన స్వభావము వారు ధరించుకోవాలి. అందుకని శరీరానుసారమైన మనస్సు గనక కలిగి ఉంటే ఇంకా ఈ రకమైన ప్రవర్తనే ఉంటుంది. ఆత్మానుసారమైన ప్రవర్తన మనస్సు కలిగి ఉంటే నీవు అన్ని విషయములలోనూ దేవునికి భయపడదు. దేవునికి భయపడి నీవు ప్రవర్తించదు. నీ కుటుంబ విషయంలో కానీ, నీ యొక్క సంఘం విషయంలో కానీ, నీ యొక్క ఇరుగు పొరుగు వారితో కానీ, నీవు ఏ విషయంలో ఎవరితోనైనా సరే మాట్లాడినప్పుడు కానీ
లేదా నీవు బోధించినప్పుడు కానీ దేవునికి భయపడి ఉండేదవు. ఆత్మానుసారము. ఎవరు ఆత్మానుసారులు? ఎందరూ ఆత్మ ద్వారా నడిపింపబడెదరో వారు దేవుని పిల్లలు అనబడతారు. హల్లెలూయా. ఎందరు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడెదరో వారు అందరూ దేవుని పిల్లలు అనబడతారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏమాత్రము లోబడనేడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుడిని సంతోష పెట్టలేరు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు శరీర స్వభావము గల వ్యక్తిగా నీవు ఉంటావో, ఎప్పుడైతే నీ నోటమ్మటి నుంచి ఈ యొక్క ఏవైతే మాటలాడకూడదో, ఏవైతే బూతులు, ఏవైతే పోకిరి చేష్టలు, ఏవైతే నీవు సరసోక్తులు నీవు మాట్లాడకూడదు, ఆ విషయములు నీవు మాట్లాడితే దేవుని విషయములు గ్రహింపడం. ఎందుకంటే ఈ అశుద్ధత పరిశుద్ధత. నీవు అశుద్ధతలో పరిశుద్ధతని కలపలేవు. కావున పరిశుద్ధాత్మ దేవుడు అశుద్ధత ఉన్నవారిలో నివసించరు. ఎప్పుడైతే నీవు ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించవు, నీ రక్షకుడిగా అంగీకరించవు, ఎప్పుడు నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపము చెంది పాప క్షమాపణ చెందావు, తర్వాత యేసు రక్తం ద్వారా నీవు ఎప్పుడైతే కడగబడతావో, నీటి ద్వారా నీవు ఎప్పుడైతే కడగబడతావో, నీటి ద్వారాను ఆత్మ ద్వారాను యేసు రక్తం ద్వారా నువ్వు ఎప్పుడైతే కడగబడతావో, అప్పుడు నీరు నిన్ను పైనుంచి కడుగుతుంది. యేసు రక్తము నీ లోపల ఉన్న ఆ పాపములను లోపల నుంచి కడుగుతుంది. ఎప్పుడైతే నీవు లోపల నుంచి బయట నుంచి కడగబడ్డావో, నీ దేహము ఇది పరిశుద్ధమైనది. కావున ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరంలోకి వచ్చి నివసిస్తారు. కాబట్టి పాపము చేయుచున్న వారితో ఆయన కలవరు. ఒకవేళ నీవు పరిశుద్ధాత్మ దేవునితో నీవు కలిసి ఉన్నను, ఒకవేళ ఆ అభిషేకము పొందుకున్నను కూడా నీవు ఇంకా పాప సంబంధమైన శరీర సంబంధమైన వ్యక్తిగా నీవు ఉన్నావు అంటే నీవు ఆయన స్వరమును వినుటలేదు, నీవు ఆయన స్వరమును విని ఆయనకు లోబడుటలేదు. కావున నీవు ప్రతి దినము నీవు ఆయనను దుఃఖపెడుతున్నావు. హల్లెలూయా. కాబట్టి భయపడండి దేవునికి. నీ ప్రవర్తన, నీ స్వభావము, నీ మనస్సు, నీ ఆలోచన అన్నీ కూడా దేవునికి స్పష్టమే. దేవుని ముందు ప్రతి ఒక్కటి కూడా స్పష్టమే. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. హల్లెలూయా. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారిగా ఉండరు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో నివసించినప్పుడు ఆత్మ స్వభావము గలవారే ఉంటావు. కాబట్టి ఆత్మ స్వభావము గలవారు ఈ రకమైన ప్రవర్తన చేయరు. బూతులు మాట్లాడటం కానీ, పోకిరి చేష్టలు కానీ, సరస్వక్తులు కానీ, జారత్వము ఒక దగ్గరగా కానీ వెళ్ళటం కానీ, ఇంకా ఏ విధమైన అపవిత్రత కానీ, లోభత్వం కానీ, కనీసం వీటి పేరు కూడా వారు ఎత్తరు. ఆత్మ సంబంధమైన విషయముల గురించి వారు ఆశపడుతుంటారు. ఎంత జీవజలముతో నింపబడ్డాం, జీవజల నదులు మనలో ప్రవహిస్తున్నాయా లేవా, జీవజలములతో మనం నిండి ఉన్నామా లేవా, జీవాహారంతో నింపబడ్డామా లేదా, లేదా పరలోకమునకు ఎత్తబడుతున్నామా లేదా, లేదా మన ఆత్మీయ కన్నులు తెరవబడుతున్నాయా లేవా, దేవుని స్వరమును వింటున్నామా లేదా, లేదా దేవుని ఆత్మ ద్వారా మనము ఆత్మలో ఎత్తబడుతున్నామా లేదా, దేవదూతలతో మనము
మాట్లాడుచున్నామా లేదా? లేదా అన్య భాషలలో మనం దేవుని కీర్తించున్నామా లేదా? అన్య భాషల్లో దేవునికి ప్రార్థన చేయుచున్నామా లేదా? అన్య భాషల్లో దేవునికి మొరపెట్టుచున్నామా లేదా? అన్య భాషల్లో దేవునికి స్తుతులు స్తోత్రములు చెప్పుచున్నామా? ఎంతసేపు ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయముల గురించి ధ్యానిస్తారు, కానీ లోక సంబంధమైన విషయముల గురించి ధ్యానించరు. ఎంతసేపు నేను రాలేకపోతున్నా, ఈ పాపం నుంచి రాలేకపోతున్నా, నేను ఈ పాపం నుంచి తప్పించుకోలేకపోతున్నా, ఇవి మానలేకపోతున్నా, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి. అంటే నీవు దేవుని యొక్క ఆత్మ గురించి నీవు ఆశపడుట లేదు, కానీ కేవలము నోటి మాటలుగా చెప్పుచున్నావు, నేను ఇందులో నుంచి బయటికి రావాలి. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీరు గనక యోహాను గ్రంథము గనక చదివినట్లయితే యోహాను గ్రంథము 15:26, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోబు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను చెప్పిన విషయములను మీకు తెలియచేయను. నీవు ఎప్పుడైతే నీవు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నావంటే ఆయన మాటలను అంగీకరించాలి. ఆయన మాటలను నీవు అంగీకరిస్తున్నావంటే ఆయనను ప్రేమిస్తున్నావు. మరి ఆయన చెప్పిన మాటలు, నేను మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపుచున్నాను. మరి ఆయన పంపుతున్న ఆ వ్యక్తితో నీవు కలిసావా? ఆ వ్యక్తిని నీవు అంగీకరించావా? ఆ వ్యక్తిని నీవు నీ లోపలికి రానిచ్చావా? ఆ వ్యక్తిని నీవు స్వాగతించావా? చేయలేదే. మరి నీవు ఆత్మ స్వభావం గలవాడై ఉన్నావు అని నీవు ఎలా చెప్పగలవు? దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, వట్టివాడై ఉండి తాను గొప్పవాడై ఉన్నట్టు ఊహించుకొనుట తనను తాను మోసగించుకొనుట అని దేవుని వాక్యంలో రాసి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ విషయంలో నీవు అనేకమైన విషయములు గ్రహించాలి. నూతనమైన స్వభావం నీకు ఎప్పుడైతే ఆయన యొక్క అభిషేకం, ఆయన యొక్క బాప్టిస్మ, ఆ యొక్క అగ్ని బాప్టిస్మలో నీవు నిండి మునుగుతావో అప్పుడు ఈ దేహ సంబంధమైనవి ఆ అగ్నిలో కాలిపోతాయి. అయితే నీవు పైకి లేచినప్పుడు, అభిషేకం పొందుకున్నప్పుడు మంచి అనుభవమే కలుగుతుంది, ఆనందమే కలుగుతుంది. కానీ అభిషేకము పొందుకొనుట దేవుని నామమున అడిగిన యేసు ప్రభువు యొక్క నామంలో నీవు అడిగినప్పుడు ఆయన నిన్ను అభిషేకములతో నింపుతారు. అయితే దేవుని అభిషేకముతో నింపబడుట ఈజీయే, కానీ దానిలో నిలబడుటే ముఖ్యం. దానిలో నిలబడుటే ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము నీ పరిశుద్ధత మీద ఆధారపడి ఉంటుంది. నీ యొక్క నీతిమత్వం, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క పరిశుద్ధత, దీని మీద నీ యొక్క అభిషేకము ఎంత ఉంది నీలో అనేది ఆధారపడి ఉంటుంది. నీ అభిషేకమును నువ్వు పెంచుకుంటున్నావా, లేదా మరల శరీర సంబంధమైన మనస్సుని కలగచేసుకుని శరీర సంబంధమైన క్రియలు చేసి నీ అభిషేకమును తగ్గించుకుని పోగొట్టుకుంటున్నావా అని నిన్ను నీవు పరీక్షించుకో. అందుకే ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది ఏ మాత్రము లోబడుతూ దేవుని ధర్మశాస్త్రమునకు శరీర స్వభావం కలవారు దేవుడిని సంతోషపెట్టరు. ఇంకా 10వ వచనంలో, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది, కానీ ఆత్మ విషయమే నీతియును జీవమును కలిగి ఉన్నది. క్రీస్తు మీలో ఉన్న ఎడల, ఆ యొక్క యేసుక్రీస్తు వారి ఆ యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో ఉన్న ఎడల నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తివే. మరి శరీర సంబంధంగా ఎలా ప్రవర్తిస్తున్నావు అంటే, ఒకటే, నీవు ఆయనని లోపలికి అంగీకరించావు, కానీ ఆయన చెప్పిన మాటలు కానీ ఆయన పలుకుతున్న స్వరం కానీ నీవు వినుటలేదు. హల్లెలూయా. అందుకే ఇంకా ఏమంటున్నారంటే, మీలో
క్రీస్తు ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది, కానీ ఆత్మ విషయమే నీతియును జీవము కలిగి. మరి ఆయన నీలోకి వచ్చినప్పుడు నీవు ఎప్పుడైతే ఆయన అభిషేకముతోనూ ఆయన అగ్నిలో నీవు బాప్టిసం పొందావో నీ పాపమునకు నీవు మృతుడయ్యావు. పాపము అనేది నీ చనిపోయింది. మళ్ళీ పాపములోకి నువ్వు వెళుతున్నావు అంటే మరల నీవు ఆయన్ని త్రోసివేశావు. ఎప్పుడైతే నీవు అభిషేకంను పోగొట్టుకుంటున్నావో, ఎప్పుడు నీ అభిషేకంను తగ్గించుకుంటున్నావో అంటే నీవు దేవునికి దూరం అవుతున్నావు, నీ పరిశుద్ధాత్మ దేవునికి దూరం అవుతున్నావు. దాని అర్థం నువ్వు యేసుకు దూరం అవుతున్నావు. నిన్ను నీవు గ్రహించుకోవాలి, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ధర్మశాస్త్రం విన్నంత మాత్రాన నీతిమంతులు కాదు దేవుని దృష్టిలో. ధర్మశాస్త్రం చదివినంత మాత్రాన నీతిమంతులు కాదు దేవుని దృష్టిలో. ధర్మశాస్త్రం చదివి ఇతరులకి బోధించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతివంతుడవు కాలేవు. కానీ ధర్మశాస్త్రమును చదివి దానిని గ్రహించి దానిని నువ్వు ఆచరించి ఇతరులకి బోధించినప్పుడు దేవుని దృష్టిలో నీవు నీతివంతుడు. దేవుడు పంపిస్తున్న వ్యక్తిని, యేసు పంపించుచున్న వ్యక్తిని నీవు తోసివేస్తున్నావు అంటే నువ్వు యేసును తోసివేస్తున్నావనే కదా. అంటే ఆయనకి ఏమాత్రం నువ్వు గౌరవం ఇవ్వట్లేదు, ఏమాత్రం నీవు విలువ ఇవ్వట్ల. ఆయన చేసిన బలియాగము గురించి కానీ, ఆయన ఇచ్చిన ప్రాణత్యాగము గురించి కానీ, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తమును గురించి కానీ నీవు ఏమాత్రము కూడా భయపడక, నీవు ఏమాత్రము కూడా నీవు లోబడక నీవు తోసివేస్తున్నావు. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము జీవితములను మార్చును. దేవుని వాక్యము దేవునికి దగ్గరగా చేయును. ఇంకా ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కానే కాదు. హల్లెలూయా. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించని ఎడల, మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన వాడు చావునకు లోనై ఉన్న మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయి. మరణమైన నీ శరీరమును తిరిగి జీవింపచేసేది ఎవరు? ఆయన తన ఆత్మ ద్వారానే నిన్ను జీవింపచేస్తారు. అక్కడ ఆత్మని, ఆ పరిశుద్ధాత్మని నీవు అంగీకరించలేదు, నువ్వు ఏ విధంగా తిరిగి లేస్తావు? పరిశుద్ధాత్మని నీవు అంగీకరించలేదు, ఆయన అభిషేకంతో నింపబడలేదు, మరి ఏ విధంగా పునరుద్ధానము అనే దానిని ఆలోచిస్తున్నాం? ఇక్కడ ఏమంటున్నారు? ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. మృతులలో నుండి లేపిన యేసును లేపిన వాని ఆత్మ, యేసుక్రీస్తు వారి బాప్టిస్మ పొందినప్పుడు పరిశుద్ధాత్మతో ఆయన నింపబడి ఏకమై ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ ఆయన శరీరమును తిరిగి లేపడం దేవుడు చేశారు. కావున అదే అంటున్నారు ఇక్కడ, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. హల్లెలూయా. తన ఆత్మ ద్వారా జీవింపచేయను. కాబట్టి జాగరూకులై ఉండండి. ఆత్మ సంబంధమైన విషయముల మీద గ్రహింపు కలిగి ఉండండి. ఆత్మ సంబంధమైన విషయముల మీద ఆశ కలిగి ఉండండి. మనము శరీర సంబంధమైన విషయముల మీద మనస్సు ఉంచకుండా ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సు ఉంచినప్పుడు దేవుని గురించిన జ్ఞానము మనము తెలుసుకోగలం. దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోగలం. మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది పరిశుద్ధులు దేవుని ఆత్మ ద్వారా ఎత్తబడ్డారు, దేవునితో మాట్లాడారు, దేవుడిని చూశారు. మరి మీరు ఎందుకు చూడలేకపోతున్నావు అన్నారు? అంటే నేననేది ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయముల కొరకు ఆశపడి ఉండాలి అని చెప్పి నేను అంటున్నా. ఏదో ఒక దినమున నీ ఆశ తీరును, నీ ఆశ భంగము కాదు.
హల్లెలూయా. ఇప్పటి వరకు అయితే ఇంకా మీరు శరీర స్వభావం కలిగిన వారుగా ఉన్నారేమో ఒకసారి ఆలోచించండి. ఇంకా ఇప్పటికీ పోకిరి చేష్టలు, బూతులు, ఇంకా సరసోక్తులు, ఇంకా జారత్వంతో మీరు కలిసి ఉన్నారేమో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ హృదయము మిమ్మల్ని పరీక్షించుకోండి. మీ మనస్సులో ఉన్న ఆలోచనలను ఒకసారి ఊహించుకోండి. ఏ విధమైన ఆలోచనలతో దినమంతయు కూడా మీరు ఉంటున్నారు? ఖాళీ సమయంలో ఉన్నప్పుడు ఏ రకమైన ఆలోచనలో ఉంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మీ పనులు మీరు చేసుకుంటూ, మీకు ఇచ్చిన పనిని మీరు చేసుకుంటూ, మిగిలిన సమయంలో మీరు ఆత్మ సంబంధమైన విషయముల కొరకు మీరు ఆశపడినట్లయితే తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని అభిషేకించెదరు, మిమ్మల్ని ఆత్మ సంబంధమైన విషయంలో పైకెత్తెదరు. ఇప్పటి వరకు దేవునికి విరుద్ధంగా చేసిన క్రియలు, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా చేసిన క్రియలు, ఏవైతే మీరు మాట్లాడారో, ఏవైతే మీరు చేశారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని దేవుని ముందు తప్పులను ఒప్పుకొని ప్రాయశ్చిత్తము చేసుకుని దేవుని యొక్క కృప పొందిన వారై ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. మరి ఒకసారి కడగబడి దేవుని యొక్క అభిషేకంతో నింపబడటానికి దేవుని ముందు మోకరించండి. దేవుని ముందు మీ యొక్క విన్నపములు చెప్పండి. హల్లెలూయా. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునకు కర్తైన తండ్రి, నాతో పాటు ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని మీ వద్దకు తీసుకుని వచ్చుచున్నాం. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా వారిని మార్చు. ఇప్పటి వరకు శరీర సంబంధమైన వ్యక్తులుగా, శరీర సంబంధమైన మనస్సుగా, పోకిరి చేష్టలు, ఇప్పటి వరకు సరసోక్తులు, జారత్వము, అపవిత్రతతో కలిగి ఉన్న వారిని మరి ఒకసారి కడిగి శుద్ధి చేసి నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నా. నీ పోలికలో వారిని మార్చమని ప్రార్థించి వేడుకుంటున్నా. నూతనమైన స్వభావమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధ యొక్క అగ్నిలో, పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో వారికి బాప్టిస్మను దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నా. నా అంత్య దినములలో నా ఆత్మను నా సేవకుల మీదను, సేవకురాండ్ర మీదను నేను కుమ్మరించెదను. అన్య జనుల అందరి మీదను నేను కుమ్మరించెదను, నా జనులందరి మీదను కుమ్మరించెదనన్న నీ మాటను గుర్తుపెట్టుకొనుచున్నా. ప్రభా, ఆ దినము ఈ దినముగా నేను నమ్ముచున్నా. ఈ దినమున నీ బిడ్డలను తాకుము, నీ బిడ్డలను రక్షించము. ఆపదల్లో ఉన్న వారిని ఆదుకొనుము దేవా. ఇబ్బందుల్లో ఉన్న వారిని రక్షించు దేవా, సహాయం చేయదేవా. ఎవరైతే ఇంకా సమస్యల్లోనూ బాధల్లోనూ ఉన్నారో వారిని తప్పించి వారికి మార్గంని కలుగ చేయమని ప్రార్థించి వేడుకుంటున్నా. అలాగే దేవా, ఎవరైతే ఇంకా నీ యొక్క ఆత్మ కొరకు ఆత్మలో ప్రార్థన చేయాలని, ఇంకా అన్య భాషలను పొందుకోవాలని, అన్య భాషల్లో నీకు ఆరాధించాలని, నీకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నారు వారందరినీ నీ ఆత్మ యొక్క అభిషేకంతో విశేషముగా నింపమని ప్రార్థించి వేడుకుంటున్నా. ఆ యొక్క ఆత్మ అభిషేకంలో నిలబడి ఉండినట్లుగా వారి మీద కృప చూపించమని ప్రార్థిస్తున్నా. దేవా, ఈ దినమున నా ప్రార్థన అంగీకరిస్తున్నందుకు నీకు ధన్యవాదములు. వారిని తాకుచున్నందుకు, అభిషేకించుచున్నందుకు, వారిని శుద్ధిపరుస్తున్నందుకు, వారిని స్వస్థపరుస్తున్నందుకు, వారిని ఆశీర్వదిస్తున్నందుకు నీకు ధన్యవాదములు. నీకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును. నీ యొక్క జ్యోతి, నీ యొక్క వెలుగు, నీ యొక్క ప్రభావము, నీ యొక్క మహిమ, నీ యొక్క శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము, నీ యొక్క ఆశీర్వాదములో నీ బిడ్డల యొక్క జీవితముల్లో నిండుగా మెండుగా ఎల్లప్పుడూ ఉండేలా వారిని ఆశీర్వదించమని, నీ కృప వారి మీద ఉంచమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. Hallelujah. God bless you. God bless you.